హాయ్ బంగారాలు. వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. అభినవ సీత పార్ట్ 25 ఈరోజు మీకోసం. సుమంత్ బయటికి వచ్చి ఏంటి వదినమ్మా అన్నాడు. జ్యోతి నా అకౌంట్కి 10,000 ట్రాన్స్ఫర్ చెయ్యి అన్నది. వాసంతి అక్కడికి వచ్చి అదేంటి ట్రాన్స్ఫర్ చెయ్యి అంటే కారణం తెలియకుండా ఎలా చేస్తారు? అయినా నా భర్త డబ్బులు అడిగే హక్కు నీకుందా అని అన్నది. జ్యోతి నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, ఎక్కువ మాట్లాడితే బాగుండదు అని అంటుంటే వాసంతి నిన్న కాక మొన్న రాక మీ మరిది పుట్టగానే వచ్చి పెళ్లి చేసుకుంటారా ఏంటి? అయినా ఇంతకుముందు తీసుకుంటే అది వేరు, ఇప్పుడు నేను పెళ్ళంగా వచ్చాను కదా, నా మాట కాదు అని ఆయన ఎవరికి డబ్బులు ఇయ్యరు అని వాసంతి అంటుంటే జ్యోతి కోపంతో సుమంత్ రేపు నేను నగలు మొత్తం అమ్మేస్తాను, ఇప్పుడు ఇచ్చిన మనీ రేపిస్తా అని అన్నది. వాసంతి ఏదో అనబోతుంటే సుమంత్ వాసంతి చెయ్యి పట్టి ఆపేసి కళ్ళతో సైగ చేశాడు. వాసంతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడింది. సుమంత్ 10,000 జ్యోతి సెల్కి ట్రాన్స్ఫర్ చేశాడు. జ్యోతి వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టింది. సీత కొన్ని పాలు తాగి వెళ్ళి తన గదిలో పడుకుంది. కడుపుతో ఉన్న సీత అన్నం తినకుండా వెళ్ళి పడుకుంది అని అనంత్కి బాధగా అనిపించింది. అనవసరంగా నేను సీత చేతి వంట తినాలి, ఇక్కడికి వచ్చాను, రాకుండా ఉన్నా తనైనా కడుపు నిండా తిని పడుకునేది, ఎవరు తినకుండా నేలపాలైనది అనే బాధగా అనంత్ వెళ్ళిపోతుంటే జ్యోతి ఆకలి ఆకలి అని అడిగారు కదా, అన్నం తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు బావా అని అడిగితే అనంత్ జ్యోతితో వాదన పెట్టుకోలేక వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఆర్డర్ పెట్టిన భోజనం వచ్చింది. జ్యోతికి ఓపిక లేక నువ్వు తినే బావా, నేను పడుకుంటా అన్నది. అనంత్ మౌనంగా వెళ్ళి పడుకున్నాడు. జ్యోతికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చాలా నీరసంగా ఉంది, ఓపిక లేదు. అరవటం వల్ల ఇంకొద్దిగా ఓపిక తగ్గిపోయింది. అయినా కానీ కష్టంగా అన్నం ప్లేట్లో పెట్టుకుని గదిలోకి వస్తుంటే జ్యోతి బావా అన్నం తిను అన్నది. అనంత్ నాకు కూడా ఓపిక లేదు, పడుకుంటా అని అంటుంటే జ్యోతి కోపంతో ఈ పళ్ళెం కూడా ఎత్తేస్తా, ఎందుకు అందరు నన్ను సాధిస్తున్నారు అని గట్టిగా అన్నది. అనంత్ లేచి జ్యోతి చేతిలో ప్లేటు తీసుకుని టేబుల్ మీద పెట్టి మళ్ళీ పడుకున్నాడు. జ్యోతి ఆ ప్లేటు తీసి నేలకేసి కొట్టింది. అనంత్ లేచి కాలు నొప్పితో కూడా నిలబడలేక నిలబడి జ్యోతిని లాగిపెట్టి 2 వేశాడు. అనంత్ అలానే ఓపిక లేక మంచం మీద కూలబడి మనిషివేనా జ్యోతి, నువ్వు అసలు నీకు చిన్నగా ఏదైనా జబ్బు చేసినా నిన్ను నేను ఎంత లాలనగా చూసుకున్నా, ఈరోజు నా చేతిలో డబ్బు లేదు, కాలుకి ఇంత పెద్ద గాయమైనా కానీ ఒక్క రోజైనా తింటావా బావా అని తినిపించావా? 24 గంటలు ఎలా సాధించాలి మనిషిని అనే ఒక ధ్యాస తప్ప మరి ఏం పెడితే తను తొందరగా కోలుకుంటాడు అన్న ఆలోచన ఉందా? ఆర్డర్ పెట్టి తిండి తినలేక సగమయ్యాను మనిషిని, రోజైనా ప్రేమగా వండి పెడదాము అని అనుకున్నావా? ఏం చూసుకుని నీకు ఇంత మెడిసిపాటు? నిన్న కాక మొన్న సుమంత్కి పెళ్ళయింది. వాసంతి కూడా గడుసుదే. సుమంత్ లోపం ఏమి చిన్నది కాదు. వాసంతి ఒక్క రోజైనా వాడిని సాధించిందా? ఒక్క కనుసైగ చేస్తే వాసంతి ఆగిపోయింది. ప్రేమ అంటే అలా, ఒకరి కోసం ఒకరు అనేలా బ్రతకాలి కానీ అందరినీ గోసపెట్టి బ్రతకటం కాదు. మన పెళ్లి దగ్గర నుంచి నీకోసం నేను ఎంత తగ్గి ఉండటం తప్ప ఏ రోజైనా నా మాట విన్నావా? నీ మాట నేను వినడమే తప్ప. భార్యాభర్తలు అంటే ఒకరు మాట్లాడితే ఒకరు ఆగాలి, కానీ ఎప్పుడు నువ్వే మాట్లాడటం కానీ నేను మాట్లాడితే దైనా వినిపించుకుంటావా? జ్యోతి నిన్ను చూస్తుంటే నాకు ఓపిక నశిస్తుంది. సీతకు దూరంగా ఉండమన్నావు, అలానే ఉన్నా. మరేది నువ్వు చూపించిన ప్రేమ? సీతను కావాలని నీ జీవితంలో నేను పెట్టానా? ఇంతమంది ఉసురు పోసుకొని ఏం సాధిస్తావు జ్యోతి? మీ అమ్మా నాన్న చీ కొట్టారు, మా అమ్మా నాన్న చీ కొట్టారు. నా చేతిలో అనా పైసా లేదు. ఇంకా 6 నెలల దాకా జాబ్ కూడా చెయ్యలేను. సీత కన్నీరు శాపమై నీకు నాకు తగులుతుంది, అర్థమవుతుందా? సీత కడుపులో బిడ్డ ఎవరిది అని ఒక్కరోజైనా నన్నుగా అర్థం చేసుకున్నావా? భార్య కడుపుతో ఉంది అనగానే ఏ భర్త అయినా ఎంతలా మైమరచిపోతాడో తెలుసా? తనకు గర్వం, తను
తను తండ్రి అవుతున్నాడు అని. సొసైటీలో ఒక మగాడిగా భార్య భర్తను నిలబెడుతుంటే ఆ భార్యను ఒక దేవతలా చూసుకుంటాడు. వారి ప్రేమకు ప్రతిరూపమని మురిసిపోతాడు. సీత నాకు ఆ అదృష్టం కల్పించిన నీ మూర్ఖత్వంతో నన్ను సమాజంలో ఒక ఎదవగా, ఎందుకు పనికిరాని మగాడిగా నిలబెట్టావు. నీపై పిచ్చో ప్రేమనో తెలియదు కానీ నువ్వేమైపోతావో అనే భయానికి నేనెందుకు పనికిరాని మగాడిని అని నువ్వు అంటున్నా కానీ మనసు చంపుకొని నీ వెనక నిలబడ్డాను. సీత అంత గర్వంగా ఎందుకు నిలబడ్డదో తెలుసా జ్యోతి? నువ్వు ఆ కడుపుని తప్పు పట్టి కలంకాలు కడుతున్నా ఆ కడుపు తీపించుకోకుండా దర్జాగా ధైర్యంగా మోస్తుంది. ఎందుకో తెలుసా? నీ బావని నువ్వు అసమర్థుణ్ణి చేస్తున్నావు. కనిపించని నా మొగుడు సమర్థుడే అని కనిపించని ఆ తండ్రి ఒక మగాడు అని తాను తప్పు చెయ్యలేదు అని గర్వంగా నిలబడ్డది. నువ్వు కనిపించే భర్తని ఎందుకు పనికిరాని వాడిలా చేసి ఆడుకుంటున్నావు? వద్దు జ్యోతి, ఇక నేను భరించలేను. ఇంతటి నరకం అనుభవించేదానికంటే చావటమే సుఖం. ఎందుకో తెలుసా? నా బిడ్డ నా తమ్ముణ్ణి నానా అని మరదల్ని అమ్మా అని పిలుస్తుంటే సీత ప్రతిరోజు చూసి చూపు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు మగాడివి కాలేక నేను అమ్మని అనే పిలుపుకి దూరం అయ్యాను. ప్రతి క్షణం ఆ నరకం అనుభవించేదానికంటే మొన్న యాక్సిడెంట్ అయిన రోజు నా ప్రాణం గాలిలో కలిస్తే హాయిగా ఉండు. ఇక నాకు ఓపిక లేదు అని అలానే పడుకున్నాడు. జ్యోతి 2 చెంపలు మంట పుడుతున్నాయి. తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా అందరూ ప్రేమ చూపించకపోగా ఎందుకు కొడుతున్నారో అని జ్యోతి ఆలోచిస్తుంటే జ్యోతి అంతరాత్మ, నీకు బాలేదని వాళ్ళు మంచిగానే చూసుకున్నారు. ఆ మంచితనాన్ని అలుసుగా చేసి నీ ఇష్టానికి మాట్లాడి ఇప్పుడు నిజంగానే రోగం తెచ్చుకున్నావు. ఎవరైనా ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. ఓపిక నశించాక ఇక తను అంతేలే అని పట్టించుకోరు అని సీత ఒకానొక రోజు నీకు చెప్పింది. నువ్వు కొంచెమైనా విన్నావా? ఇప్పుడు మొత్తం అందరూ వదిలేశారు. అనంత్ కూడా నిన్ను చీ కొడితే ఏం చేస్తావు అని మనసు నిలదీస్తే జ్యోతి, నా బావ నన్ను చీ కొట్టడు అంటుంటే జ్యోతి అంతరాత్మ, సరే చీ కొట్టడు. అతను మనశ్శాంతిగా ఉన్నాడా? ఎన్ని రోజులు నిన్నిలా భరిస్తాడు? ఎవరు నిన్ను ఇష్టపడేలా చేసుకోవటం లేదు. కనీసం నీ భర్త అన్న ప్రేమగా చూసుకుంటున్నావా? అన్నీ వదిలేసి నీ కోసం ఉన్నాడు. అతనికి తండ్రి కాబోతున్నాడు అన్న సంతోషం లేకుండా చేసిన నా జ్యోతి ఏమవుతుందో అని ఆలోచించే భర్త గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? సీతని ఎలా సాధించాలి అనుకుంటున్నావు? నీకు అక్కడ అర్థం కానిది ఏమిటంటే అనంత్ కోసం సీత, సీత కోసం అనంత్ ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుని ఎంతలా మౌనంగా ఉంటున్నారు అర్థమవుతుందా? సీత నీ చెంప పగలగొట్టింది. భర్త చెంప పగలగొట్టి నువ్వు కాదురా చేసింది కడుపు అని నిలదీస్తే అప్పుడు నీది నీ బావ పరిస్థితి. సీత భర్త కోసం ఆలోచించింది. భర్త మగాడు కాదా అని సీతకు తెలుసు. అతనే నేను మగాడిని కాదు అని సైలెంట్గా ఉంటే సీత మాట్లాడటం అనవసరమని సైలెంట్గా ఉంటుంది. అంతేకాని నీ బావని 2 పీకలేక కాదు అని అంతరాత్మ చెబుతుంటే జ్యోతికి 2 చెంపలు మంట పుట్టి మైండ్ పనిచేయక నా బావ పరిస్థితి బాగాలేక ఇలా ఉంటే నేను అతనిని ప్రేమగా చూసుకోవటం లేదు. నాకు ఒంట్లో ఎప్పుడైనా బాగా లేకపోతే తను ఎంత మంచిగా చూసుకునేటోడు. అతనిని సీతకు దూరం చేశాను. నేనైనా ప్రేమను పంచాలి కదా. సీతను సాధించాలి అనుకుంటున్నాను కానీ నా భర్త ప్రేమ కోల్పోయాక సీతను నేను సాధించి చేసేదేముంది? సీతను సాధించాలంటే నా బావని ప్రాణంగా చూసుకోవాలి అని ఆలోచిస్తా ఆమె మైండ్ పనిచేయక స్పృహ తప్పి అలాగే పడిపోయింది. సీతకి బాగా ఆకలవుతుంది. కనీసం ఎవరు చేసి పెట్టేవారు కూడా లేరు. తనే ఓపికతో మెల్లిగా లేచి టమాటా రైస్ చేసింది. తాను వంట చేసుకునేటప్పుడు అనంత్ జ్యోతిని కొట్టడం ఆ మాటలు అన్నీ విన్నది. ఇద్దరు తినకుండా పడుకున్నారు అనుకున్నది. తాను అన్నం ప్లేట్లో పెట్టుకుని నోటి దగ్గర పెట్టుకుంటుంటే అనంత్ టాబ్లెట్లు వేసుకోకుండా పడుకుంటే ఆ కాలు నొప్పి రేపు ఎంతలా ఉంటుంది? ఏమీ తినకుండా టాబ్లెట్లు వేసుకోలేడు. జ్యోతిని ఒక్కరోజైనా ప్రేమగా చూశావా అని అడగటం సీత మనసుకు కూడా బాధగా అనిపించింది. నిజమే కదా. తనను ఇద్దరము ఉండి కూడా అంతాలకు పోయి అంత బాధలో ఉన్న మనిషిని వదిలేయటం కరెక్టేనా?
నేను కూడా అతని విషయంలో గట్టిగా ఉన్నాను. తనతో మాట్లాడితే తన దగ్గరకు తీసుకుంటాడు అన్న భయానికి ఎన్ని రోజులు దూరంగా ఉంది. ఇప్పుడు అనంత దగ్గరికి తీసుకోలేని పరిస్థితి కనుక తన మనసుకి దగ్గరగా ఉన్నాను. తనకి కూడా దగ్గరగా ఉంటే తప్పు లేదు అని అనంతకు చెప్పేటివి కూడా చెప్పాలి. ఇలా ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉండటం కరెక్ట్ కాదు అని సీత మెల్లిగా జ్యోతి గదిలోకి తలుపు నెట్టి చూసింది. గడియ పెట్టలేదు. అనంత మంచం మీద, జ్యోతి ఒక మూలకి కిందగా పడుకొని ఉంది. జ్యోతిని అంతలా అనంత్ ప్రేమిస్తుంటే నిలుపుకోలేక అంత అవసరమా? ఆమె తను హ్యాపీగా ఉండి అతనిని సంతోషంగా ఉంచితే అయిపోయేది. సీత మనసుకు తెలిసి జ్యోతి కావాలి అని అనంతకు పెళ్లి చెయ్యలేదు. ఏదో అత్త ఏడుస్తుంది అని అక్కడ మాట ఇచ్చి ఉంటది. పెద్దయ్య సంబంధాలు చూస్తే ఏదో ఒక వంక పెట్టి చెడగొట్టేది. పెద్దయ్య నా పేరు చెప్పే వరకు జ్యోతి నన్ను సాధించాలి అని అనంత జీవితంలోకి తీసుకుని వచ్చింది. కానీ ఆమె మనసు అనంతుని ఎవరితో పంచుకోలేదు. ఆ విషయం నాకు తెలిసి కూడా నా పరిస్థితికి ఆమె డబ్బు అవసరమని నేను కూడా తెలిసే వచ్చాను. ఈరోజు మూర్ఖంగా అందరినీ ఇలా వదిలేయటం కరెక్ట్ కాదు అనిపించింది. అందరము ప్రశాంతంగా మెదలాలి. నా వల్ల వారిద్దరి జీవితకాలం ప్రశాంతత లేదు అంటే ఇక వారి జీవితం నుంచి తప్పుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకుని మెల్లిగా అనంత దగ్గరికి వచ్చింది. మాట్లాడితే జ్యోతి ఎక్కడ లేస్తుందో అని. సీత చెయ్యితో అనంతని తట్టి లేపుతుంటే సీత స్పర్శ అనంతకి నిద్రలో అర్థమయ్యి సీతా సీత అని కలవరిస్తున్నాడు. అనంత మనసు సీతకు తెలుసు. అనంత దొంగ కాపురంలోనే అంత ప్రేమను చూపించిన వాడు నిజంగా అందరిలో ఉంటే అతని ప్రేమ అనంతమే. సీత మనస్తత్వం, సీత గుణం అనంతకు బాగా నచ్చి అనంత్ సీత దగ్గర తనకు తనలా ఉంటాడు. అల్లరి చేస్తాడు, అలుగుతాడు. అనంత్ అందరి దగ్గర ఒకలా, సీత దగ్గర ఒకలా ఉండటం కూడా సీతకు చాలా నచ్చుతుంది. అలాంటి మనిషిని, అంతటి ప్రేమని అర్థం చేసుకోలేని జ్యోతిని జాలిగా చూసింది. సీత గట్టిగా జబ్బపట్టి ఊపగానే అనంత్ ఆమె చెయ్యి పట్టి మీదకు లాక్కొని అది సీత స్పర్శ అని కలలో అనుకొని, సీత ఎన్ని రోజులైంది నిన్నిలా తాకక, ఒక్కసారైనా మనసుకు ఇలా నిన్ను తాకి చచ్చిపోయినా బాగు అనిపిస్తుంది సీత అని కలవరిస్తుంటే సీతకు బాధగా ఉండి అతని పెదవులపై చెయ్యి పెట్టి చెంపలు తట్టింది. అప్పుడు కానీ అనంత్ మెలకువ రాలేదు. ఇది అంతా నిజమేనా అని గబాల్న లేచి కూర్చోబోయాడు. కాని కాలు నొప్పికి కూర్చోలేకపోయాడు. సీత మెల్లిగా అనంతుని చెయ్యి పట్టి లేపి కళ్ళతోనే బయటికి పదండి అన్నది. అనంత్ సీతను చూసి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అంత దెబ్బ తగిలి ఉన్నా కాని పలకరించలేదు. సీత మనసు నా అంతట నేనే విరగ్గొట్టాను అని బాధపడ్డాడు. కానీ సీత ఇప్పుడు అలా తన పక్కన కనిపిస్తుంటే అనంత్ చాలా సంతోషంగా అనిపిస్తుంది అతని మనసుకు. గది బయటికి వచ్చి జ్యోతి గదికి గడియ పెట్టేసి అనంతుని సోఫాలో కూర్చోబెట్టి అన్నం ప్లేటు పెట్టి తీసుకుని అనంత్ పక్కన కూర్చుంది. సీత భోజనము కలిపి అనంత్ నోటికి అందిస్తుంది. అనంత్ ఆనంద బాష్పాల మధ్య నోరు తెరిచాడు. సీత నవ్వుతూ అన్నం పెట్టింది. సీత అలా భోజనం పెడుతుంటే ఆకలి కోసం తినటం లేదు, కానీ ఆ ప్రేమ కోసం ఆనందంగా తింటున్నాడు అనంత్. సీత ప్రేమ లేక, సీత స్పర్శ లేక తల్లడైపోతున్నాడు. సీత ప్రేమగా తినిపిస్తుంది, ఇష్టంగా తింటున్నాడు. సీత అనంత్కి తినిపించి తాను తిని ఇద్దరు టాబ్లెట్లు వేసుకున్నారు. సీత వేరొక ప్లేట్లో భోజనం పెట్టి అనంత్కిస్తూ జ్యోతి అక్కకి లేపి పెట్టండి అన్నది. అనంత్ జ్యోతి గురించి నీకు తెలిసే భోజనం పెడుతున్నావా అన్నాడు. సీత నేనొకటి చెప్పనా, బాధపడొద్దు అన్నది. అనంత్ చెప్పు సీత అని అన్నాడు. పుట్టుకతోనే ఎవరు చెడ్డవారు కాదు. కొందరికి మంచి గుణాలు వాటంతట అవే అలవర్చుకుంటారు. కొందరికి పెంపకం వల్ల వస్తాయి. ఎంత క్రూరులైనా మంచి విలువలతో పెంచితే మంచిగానే ప్రవర్తిస్తారు. పుట్టగానే ఎవరు చెడ్డగా పుట్టరు. జ్యోతి అక్కకి పెద్దయ్య గారాన్ చేశాడు. బిడ్డలని ప్రేమించాలి, కానీ తప్పు చెయ్యకూడదు, తప్పు చేస్తే దండన ఉంటుంది అనే భయం కూడా పెట్టాలి. పెద్దయ్య ప్రేమగా చూడటం మాత్రమే వచ్చింది. జ్యోతి అక్కైనా కానీ మా నాన్న ఇంత మంచిగా చూసుకుంటున్నాడు, నేను మా నాన్నకి అనుగుణంగా ఉండాలి అని అక్క కూడా అనుకోలేదు. అక్కడ తండ్రి బిడ్డలు ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. జ్యోతక్క మీ జీవితంలోకి వచ్చింది.
మీరు కూడా తను ఆడిందే ఆట, పాడిందే పాట. ఏదైనా వద్దు అంటే పంతం చేస్తుంది అని వదిలేశారు కానీ, మీ భార్యగా తను ఎలా మెలగాలి, మెలగకపోతే నీ నుంచి దండన ఏమిటి అని మీరు కూడా చూపించాల్సింది. ప్రేమని కాదు, ప్రేమతో కూడిన భయాన్ని కూడా మీరు తనకు రుచి చూపించాల్సింది. మీకు అనుగుణంగా నడుచుకునేలా మీరు చెయ్యలేకపోయారు. తను మీ మనసుని అర్థం చేసుకుని మెలగలేకపోతుంది. ఇక్కడ కూడా మీరిద్దరు భార్యాభర్తలుగా ఫెయిలయ్యారు. ఇప్పటికిప్పుడు అందరూ జ్యోతి అక్కదే తప్పంటే ఎలా? ఇప్పుడు అందరూ ఒక్కసారిగా తనను కొట్టటం కాదు. ఇప్పుడు తనని కొట్టటం వల్ల ఇంకా రోషానికి ఎక్కువ చేస్తుంది. మీరు చేయాల్సింది కొట్టటం కాదు అని సీత అంటుంటే, అనంత్ తను నిన్ను ఎంత మాటలు అంటుందో చూస్తున్నావు కదా! ఇక ఎలా జ్యోతిని మార్చేది అని అన్నాడు. సీత మొక్కై వంగనప్పుడు మానై కూడా వంగదు. మాను వంగనప్పుడు దానికి ఇవ్వవలసిన నీళ్లు, గాలి అందకుండా చేస్తే కొంతలో కొంత మార్పు వస్తుంది అని సీత అంటే, అనంత్ అర్థం కాలే సీత, ఏదైనా స్ట్రైట్‌గా చెప్పు. నీ దూరం నేను భరించలేకపోతున్నా. అందరము కలిసి ఉండే మార్గం ఉంటే నీకోసం ఏదైనా చేస్తా అని అనంత్ అంటుంటే, సీత నవ్వుతూ చేశారుగా కడుపు, నీ మరదలతో ఇప్పించారుగా మంచి బహుమతి అన్నది. అనంత్ సీతని దగ్గరికి తీసుకుని, జ్యోతి నిన్ను అలా అంటుంటే నేనెన్నిసార్లు చచ్చిపోతున్నానో నీకు అర్థమవుతుందా? నా బిడ్డ అని చెప్పుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలో నేనెందుకు ఉన్నాను? నీకు కావటం లేదా సీత? నీ కడుపులో బిడ్డకి తండ్రి నేనే కాదు, నిన్ను తాకలేదు అని అంటుంటే జ్యోతి అంతలా చేస్తుంది అని అనంత్ అంటుంటే, సీత అంటే ఏం చేస్తుంది? ఒకవేళ నా బిడ్డకు తండ్రి మీరు అని మీరు చెప్తే తను ఏమంటుంది అన్నది. అనంత్ ఏమీ అనదు, చచ్చిపోతా అని బెదిరిస్తుంది. మొండిది కదా, ఏదైనా చేసుకుంటే చేతులారా నేనే చంపాను అనే బాధను జీవితకాలం మొయ్యాలి అని భయపడుతున్నా. సీత మరి నన్ను ఎలా చేరుతారు మీరు? ఇక దొంగ కాపురం కూడా చెయ్యలేరు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన బహుమతి, మన బిడ్డ నన్ను అమ్మ అనలేదు, నిన్ను నాన్న అనలేడు. మరొకసారి అటువంటి జీవితం నేను కావాలని కోరుకోవటం లేదు. జ్యోతి అక్కని ఒప్పించి నన్ను చేరతాను అంటే ఈసారి చేరండి, లేదంటే మీ జీవితంలో నుంచి నన్ను పంపించండి. జీవితకాలం ఇలా మీరు మనశ్శాంతి లేకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు అని సీత అంటుంటే, అనంత్ నువ్వు బిడ్డని సుమంత్కిచ్చి నన్ను కూడా వదిలేసి ఏం చేద్దామనుకుంటున్నావే అన్నాడు. సీత ఏముంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నది. అనంత్ దొంగ మొహందాన, నన్ను వదిలిపెడతావా అన్నాడు. సీత మరి మీరు జ్యోతి అక్కని ఒప్పించలేనప్పుడు నేను మాత్రం మీకోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలి? చూడండి, ఇప్పటి వరకు అయినదేదో అయింది. మనిషికి దండనతో కాదు మీరు మార్చేది, మీ ప్రేమను చూపిస్తూ, మీ కోపాన్ని చూపిస్తూ. మీకేం కావాలో చెప్పండి. జ్యోతక్క మనసు మార్చటానికి ప్రయత్నించండి. ముందు మీకు ఏం కావాలి, మీ మనసుకి ఏం కోరుకుంటుందో తన దగ్గర ఓపెన్గా మాట్లాడటం నేర్చుకోండి. తనేదో అయిపోతుంది అని ముందు భయపడటం మానేయండి. నా దగ్గర ఎలా ఉంటారో తన దగ్గర అలా ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడు ఆమె నిదానంగా కొంత కొంత తను మారటానికి ప్రయత్నిస్తుంది. కొట్టడం వల్ల మనశ్శాంతిని కోల్పోవటమే కానీ సమస్య పరిష్కారం కాదు. నేనే ఇందాక నాకంటే పెద్ద దాని మీద చేయి చేసుకోవటం కరెక్ట్ కాదు. అన్నానికి కూడా రంగు కడుతుంటే బాధగా అనిపించింది. నేను కూడా సహనాన్ని కోల్పోయాను కానీ అక్కడ తనకి సహనంగా చెప్తే వినేలా లేదు అని దండించటమే అయినది. ఇందాక మీరు ఆర్డర్ పెట్టిన భోజనం తను ఓపికతో తీసుకుని వస్తే పెడితే తినవలసింది. తను సైలెంట్‌గా పడుకునేది కదా అని సీత అంటుంటే, అనంత్ ఒక్క రోజైనా ప్రేమగా పెడుతుందేమోనని ఆశ అని బాధగా అనంత్ అంటుంటే, నీకేం కావాలో చెప్పి నేర్పించండి. తను మారకపోతే మీ ప్రేమను పంచటం మానేయండి. మీ ప్రేమ కోసం దిగివస్తే దిగివస్తది, లేకపోతే ఏం చేస్తుందో చూడండి. అంతేకాని దండించవద్దు అని సీత అంటుంటే, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.